సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్ విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్ మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఏలూరు జిల్లాలో ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సంసిద్ధం. వీడియో కాన్ఫరెన్స్ లో ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల అధికారి మీనాకు వివరించిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. టెన్షన్, అటెన్షన్, ఫలితాలపై పార్టీల పరేషాన్. కౌంటింగ్ ప్రక్రియపై విన్ టీవీ స్పెషల్ ఫోకస్. లండన్ పర్యటన ముగించుకుని గన్నవరం చేరుకున్న ఎమ్మెల్యే కొటారు. విమానాశ్రయం వద్ద పార్టీ శ్రేణుల ఘన స్వాగతం. ఏపీలో జగన్, దెందులూరులో కొటారు గెలుపు ఖాయమంటూ ధీమా. కూటమి విజయం తథ్యం. ఎగ్జిట్ పోల్స్ అంచనాల కంటే మెరుగైన ఫలితాలు వస్తాయని పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏలూరు జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సంసిద్ధంగా ఉన్నామని, పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు తెలియజేశారు. రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై ఆదివారం జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా సెక్రటేరియట్లోని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఏలూరు నుండి జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి సూర్యతేజ, డిఆర్ఓ పుష్పమణి, రిటర్నింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన నియమ నిబంధనల మేరకు కౌంటింగ్ ఏర్పాట్లు చేయాలని అన్నారు. కౌంటింగ్ హాల్లోకి సెల్ ఫోన్లు అనుమతించవద్దని, రౌండ్ల వారీగా ఖచ్చితమైన ఫలితాలను నిర్దేశించిన ప్రఫార్మాలలో ఎన్నికల కమిషన్కు నివేదికలను ఆన్లైన్ ద్వారా పంపించాలని చెప్పారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, కౌంటింగ్ కేంద్రంలో అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చేందుకు అత్యవసర ద్వారం ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లను సీఈఓకు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలియజేస్తూ, జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ హాల్స్ను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి కౌంటింగ్ హాల్లో 28 టేబుల్స్ ఏర్పాటు
ఏర్పాటు చేయడం జరిగిందని వాటిలో 14 టేబుల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి 14 టేబుల్స్ పార్లమెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు జరుగుతుందని చెప్పారు. పోలైన ఓట్ల సంఖ్యను అనుసరించి 16 నుండి 21 రౌండ్ల వరకు కౌంటింగ్ జరుగుతుందని తెలియజేశారు. జిల్లా అంతటా 144 సెక్షన్ అమలు చేస్తున్నామని, కౌంటింగ్ కేంద్రం వద్ద 200 మీటర్ల వరకు రెడ్ జోన్ గా ప్రకటించామని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేశామని అన్నారు. జిల్లా పరిషత్ సీఈఓ కె సుబ్బారావు, రిటర్నింగ్ అధికారులు ఎన్ఎస్కే కజావలి, కె అద్దయ్య, ఎం ముక్కంటి, భాస్కర్, వై భవానీ శంకరి, డిప్యూటీ కలెక్టర్ కె బాబ్జీ, కలెక్టరేట్ పరిపాలనాధికారి కె విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. Parliamentary constituency table totally 28 in a single hall, sir. It's a huge size. There is no constraint. Arrangements are already completed. One postal ballot exclusive hall kept with 14 tables, sir. So overall, sir, around 16 rounds for EVM minimum will take, maximum 21 rounds for 2 constituencies. So I'll be able to complete by 3 PM all the EVMs, sir. Related to observers, sir, they will be reporting today. All arrangements also imposed, sir. Critical inputs which you have shared with us, the list of location, there also bandobast arrangements were made. NPDOs having a magisterial powers kept in that places to handle. Thank you, sir. Thank you. By one of the major parties. So since 30th clarification routing company has withdrawn the para 2, sub-para Roman 2 was withdrawn by my supervisor, which means that now there is no requirement in that format also which was given subsequently on 27, that also is withdrawn. All the other points of the memo which was given on the High Court, that even all those postal ballots which are received from the which were casted in the facility is sufficient to make to clarify its validity. There is if the కౌంటింగ్ ముహూర్తం సమీపిస్తున్న కొద్దీ రాజకీయ ఉత్కంఠ పతాక స్థాయికి చేరుకుంది. దేశవ్యాప్తంగా లోక్సభ సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఏలూరు జిల్లాకు సంబంధించి కసిగా సాగిన పోలింగ్ 2019 ఎన్నికల నాటి కంటే 2024లో అనూహ్యంగా పోలింగ్ శాతం పెరిగింది. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు ఎలా వస్తారో అంతకంటే ఉత్సాహంగా రాష్ట్రేతర ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు కసిగా ఓటు వేయటం వల్ల పోలింగ్ శాతం దాదాపు 82% చేరుకుంది. పెరిగిన ఓట్ల శాతం వల్ల ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమదే విజయం అంటూ అధికార పార్టీతో పాటు కూటమి పార్టీల నాయకులు కూడా ధీమాగా ఉన్నారు. ఎక్కడ చూసినా ఏ నోట విన్నా ఎవరు గెలుస్తారు, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే చర్చ జరుగుతోంది. మరో 36 గంటల్లో ఈవీఎంలు తెరుచుకోనున్నాయి. అభ్యర్థుల భవితవ్యం బయటపడుతుంది. కూడికలు, తీసివేతలు, లెక్కలు వేసుకుంటూ అభ్యర్థుల అనుచరులు తలలు పట్టుకుంటున్నారు. మే 13వ తేదీన పోలింగ్ జరిగితే ఓట్ల లెక్కింపు 20 రోజుల అనంతరం జూన్ 4వ తేదీన జరుగుతుంది. పోలింగ్ జరిగిన నాటి నుండే ఎవరు గెలుస్తారో అన్న ఉత్కంఠ అభ్యర్థులతో పాటు సామాన్య ప్రజల్లో కూడా నెలకొంది. ఇక జోరుగా బెట్టింగులు జరిగాయి, ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కౌంటింగ్కు సంబంధించి ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమై ఉంది. కౌంటింగ్ కేంద్రాలకు పోటీలో ఉన్న అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన అభ్యర్థులకు సంబంధించి ఏజెంట్లుగా గత ఎన్నికల్లో అనుభవం ఉన్నవారిని నియమించేందుకు సిద్ధమయ్యారు. 4వ తేదీ ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు. సుమారు 2 గంటలకు పైగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయిన తర్వాత ఈవీఎంలు తెరుస్తారు. ఆ రోజు ఫలితాల కోసం ప్రజలు టీవీలకు అతుక్కుపోతారు. ఎన్నడూ లేని విధంగా ఉదయం 6 గంటల నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టిన ప్రజలు రాత్రైన తర్వాత కూడా పోలింగ్లో పాల్గొన్నారంటే ప్రజలు వారి ఓటు హక్కును ఎంతలా వినియోగించుకున్నారో అర్థమవుతుంది. ఓట్ల లెక్కింపు సమయం ఎప్పుడు వస్తుందా అంటూ అభ్యర్థులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
లండన్ పర్యటన ముగించుకుని దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి ఆదివారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు ఎయిర్పోర్ట్ వద్ద ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం కొండలరావుపాలెం క్యాంప్ కార్యాలయంలో కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ముఖ్య నాయకులు, ఏజెంట్లతో సమావేశమై పలు సూచనలు చేశారు. అనంతరం గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ ఏపీలో వైఎస్ జగన్ దెందులూరు గడ్డపై వైకాపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ శ్రేణులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కొటారు రామచంద్రరావు, జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ, ఏఎంసీ చైర్మన్ అప్పన ప్రసాద్, ఆళ్ల సతీష్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ప్రతి మండలం మనకు మెజార్టీ రాబోతుంది. మొత్తం లెక్కలు నా దగ్గర ఉన్నాయి. ఆ రోజు చేయించాను సర్వే, తర్వాత సర్వే చేయించా, ఆరాలంటోతో సర్వేలు చేయించాం. తప్పకుండా గతం కంటే ఒక్క ఓటు మెజార్టీతో అన్న మనం అందరూ కూడా అక్కడ జరిగేటువంటి పోటీ అనగలుగుతారు. మిగతా 15 రౌండ్ల దగ్గర మనకే మెజార్టీ వస్తుంది. 15 రౌండ్లు మనకు మెజార్టీ రాబోతుంది. 100% దెందులూరు మనం గెలవబోతా ఉన్నాం. రాష్ట్రంలో జగనన్న ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాం. అది 100% కాన్ఫిడెన్స్ తో అందరూ ఉండండి. మంచి మెజార్టీతో గెలవబోతున్నాం. ఇదంతా కూడా మీ అందరి కష్టం. మీ అందరు జెండా మోసే ప్రతి నాయకుడు, కార్యకర్త కూడా పడినటువంటి కష్టం. బటన్ నొక్కినప్పుడు, అన్న బటన్ నొక్కినట్టు ఆ రోజు ఈవీఎంలో బటన్ నొక్కినప్పుడు మనం పడినటువంటి కష్టం రిజల్ట్ రూపంలో కనపడబోతాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. విజయవాడకు అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్థాపించబడిన విద్యా సంస్థలు వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నాక్ అండ్ అటానమస్ మరియు వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ బీటెక్ అండ్ పాలిటెక్నిక్, సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సిఎస్సి డేటా సైన్స్, ఈసీఈ, ట్రిపుల్ అగ్రికల్చరల్, సివిల్ మరియు మెకానికల్ బ్రాంచెస్. ఇవే కాక డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, ఎంటెక్, ఎంబీఏ, బీఫార్మసీ, ఎంఫార్మసీ వంటి కోర్సులు అందిస్తూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్స్, హాస్టల్స్, లైబ్రరీ మరియు బస్ సదుపాయం. 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందిస్తున్న వికాస్ విద్యా సంస్థలు. కాలేజ్ కోడ్ VGTN. అడ్మిషన్స్ వివరాలకు సంప్రదించండి 9493672016 8500669271. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్.
బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా RR పేట ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ CPVC పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. వెల్కమ్ బ్యాక్. దేశవ్యాప్తంగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సైతం అటు కేంద్రంలో ఎన్డీఏ కూటమి, ఇటు రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయం సాధిస్తుందని వెల్లడించాయని, అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలను సైతం మించి రాష్ట్రంలో టీడీపీ కూటమి భారీ విజయం సాధించనుందని దెందులూరు నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దెందులూరు నియోజకవర్గంలోని పెదవేగి, పెదపాడు, దెందులూరు సహా ఏలూరు రూరల్ మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఆదివారం ఉదయం దుగ్గిరాల్లోని కార్యాలయంలో చింతమనేని ప్రభాకర్ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించారు. తమ గ్రామాల్లో జరిగిన పోలింగ్ సరళిని చింతమనేనికి వివరించగా పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన నాయకులు, కార్యకర్తలను అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓకే అమ్మా, ఓకే అమ్మా. సరే ఓకే సార్, ఓకే సార్, అయిపోయింది సార్. ఓకే ఓకే సార్, సార్ ఓకే సార్, ఓకే ఓకే.
ఓకే సార్ ఓకే సార్ ఓకే టాటా క్లాస్ ఎడ్జ్ సహకారంతో ఏలూరులోని శాంతినగర్ 13వ రోడ్లో నూతనంగా నెలకొల్పిన పీపుల్ వుడ్స్ గ్లోబల్ స్కూల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. టాటా క్లాస్ ఎడ్జ్ నేషనల్ హెడ్ పిఎన్ సంతోష్, రీజనల్ హెడ్ జి సాయి కుమార్, స్కూల్ కరస్పాండెంట్ వైఎన్ శ్రీనివాస్ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేశారు. విద్యా వ్యవస్థలో ఒక కొత్త వరవడికి నాంది పలుకుతున్నామని స్కూల్ ఏటీఎం ఎన్ బలరాం తెలిపారు. ఏసీ క్లాస్ రూమ్లు, 75 డిజిటల్ ప్యానెళ్లు, 100 కంప్యూటర్ ల్యాబ్లు, 1000 పుస్తకాలతో లైబ్రరీ, విశాలమైన ప్లేగ్రౌండ్, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, టాటా క్లాస్ ఎడ్జ్ ప్రమాణాలకు దీటుగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో పీపుల్ వుడ్స్ గ్లోబల్ స్కూల్ ఒక విశిష్ట పాత్రను పోషించబోతుందని చెప్పారు. ఏలూరు పరిసర ప్రాంతాల విద్యార్థులను, తల్లిదండ్రులను పాఠశాలను సందర్శించాలని ఆయన సూచించారు. అందరికీ నమస్కారం. టాటా క్లాస్ ఎడ్జ్ సహకారంతో పీపుల్ వుడ్స్ గ్లోబల్ స్కూల్ ప్రారంభోత్సవం ఈరోజు ఆల్ ఇండియా టాటా క్లాస్ ఎడ్జ్ హెడ్ పిఎన్ సంతోష్ గారు, అట్లాగే రీజనల్ హెడ్ జి సాయి కుమార్ గారు, అలాగే మరియు చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ యలమంచిలి నాగేంద్ర శ్రీనివాస్ గారి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా వందలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొని మమ్మల్ని అత్యంత ఉత్సాహపరిచి సహకారాన్ని అందజేసి ముందుకు తీసుకువెళ్ళారు. అట్లాగే అత్యంత అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ తోటి, అదేవిధంగా సైన్స్ ల్యాబ్స్ తోటి, ఈ 75 ఇంచెస్ డిజిటల్ ప్యానల్స్తో, ఏసీ క్లాస్ రూమ్స్తో అత్యంత ఆధునికంగా నిర్మించబడిన బిల్డింగ్లో అన్ని వసతులతోటి విద్యార్థులకి ఒక సరికొత్త వాతావరణంలో విద్యా వ్యవస్థని చాలా చక్కగా అందించడానికి ఈ యొక్క స్కూల్ ప్రత్యేకంగా వారి యొక్క ఆలోచన విధానాలు, వారి ఆశయాలు, లక్ష్యాలు కూడా పూర్తిగా చేరుకునే విధంగా ఈ యొక్క స్కూల్ని వారి కోసం ఏలూరులో ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాము. అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి ఎంత సహకారం అందజేసిన పేరెంట్స్కి మరియు మా స్టాఫ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా, మరియు మా ప్రత్యేక అకాడమిక్ డైరెక్టర్ సొరంపూడి రామకృష్ణ గారు, వాళ్ళందరి సహకారంతో ఈ యొక్క అకాడమిక్ ప్రోగ్రామ్ని అత్యంత శిఖరాలకు తీసుకెళ్ళి పేరెంట్స్ యొక్క ఆలోచనలకు అనుగుణంగా తప్పనిసరిగా విజయవంతంగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ అత్యంత ఆధునికమైన ఈ వాతావరణాన్ని ఏలూరు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా విద్యార్థులకు ఒకసారి తీసుకొచ్చి ఈ యొక్క క్యాంపస్ని సందర్శించవలసిందిగా మా తరపున ఒకసారి కోరుకుంటూ, ఇంతమంది సహకారం అందించిన తల్లిదండ్రులకి మరియు అందరికీ కూడా, మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి తీసుకున్న జై హింద్. ఈ విద్యా సంవత్సరంలో నర్సరీ నుంచి
10th క్లాస్ వరకు కూడా క్లాస్ రూమ్స్ను ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా నర్సరీ నుంచి 5th క్లాస్ వరకు అకాడమిక్ టీం వచ్చేపాటికి ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా కేరళ నుంచి కూడా అకాడమిక్ టీంని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా హై స్కూల్ లెవెల్లో అత్యంత అనుభవజ్ఞులైన టీచర్స్ని తీసుకోవడము, ఇంగ్లీష్ డిపార్ట్మెంట్కి సంబంధించి డాక్టరేట్ హోల్డర్ని, అట్లాగే సోషల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డాక్టరేట్ హోల్డర్ని, అట్లాగే కదిమ సబ్జెక్ట్స్ కూడా అత్యంత అనుభవజ్ఞులైన వ్యక్తుల్ని ఇతర రాష్ట్రాల నుంచి కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి వీళ్ళందరూ కూడా చాలా తప్పనిసరిగా మీరు ఎక్స్పెక్ట్ చేసే ఈ యొక్క ఏదైతే సబ్జెక్టు ఏదైతే ఉందో తప్పనిసరిగా వినూత్నంగా కంటెంట్ బేస్డ్ ట్రైనింగ్ అనేది ప్రత్యేకంగా ఇచ్చి పిల్లలందరికీ కూడా ప్రతి అంశం మీద స్పష్టమైన అవగాహనతో ముందుకెళ్లే విధంగా ఈ యొక్క అకాడమిక్ ప్రోగ్రామ్ అనేది తయారు చేయడం జరుగుతుందని వాళ్ళని చక్కగా తీర్చిదిద్ది మీ లక్ష్యాలు చేరుకునే విధంగా వాళ్ళని ఒక భావి భారత ఈ సమాజానికి అత్యంత ఉపయోగపడే విద్యార్థి బృందంగా మేము తయారు చేస్తామని సగౌరవంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఏలూరు నియోజకవర్గ ప్రజలకు జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నానని ఈ నెల 4వ తేదీన జరిగే కౌంటింగ్ సందర్భంగా ఎక్కడ ఏ విధమైన అసౌకర్యం కలగకుండా, గొడవలు గాని భయానక వాతావరణం లేకుండా ఎలక్షన్ కమిషన్ మరియు పోలీస్ యంత్రాంగం చాలా క్రమశిక్షణతో బాధ్యతగా తమ వంతు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. దానికి జనసేన పార్టీ నుండి అందరూ కూడా పూర్తిగా సహకరించాలని రెడ్డి అప్పలనాయుడు ఆదేశించారు. రేపటి రోజున రాబోయేది కూటమి ప్రభుత్వమేనని, ప్రశాంతమైన వాతావరణంలో ల్యాండ్ ఆర్డర్ ప్రజలందరికీ రక్షణగా ఉండాలని, ముఖ్యంగా జనసేన నాయకులందరూ కూడా క్రమశిక్షణతో ఉండాలని అన్నారు. గెలుపు ఓటములనేది 2 పార్టీల అభ్యర్థులకు కూడా సమంజసమైందని, ఒకరికి నచ్చినా నచ్చకపోయినా ఏ విధమైన అల్లర్లు సృష్టించరాదని, జూన్ 4వ తేదీన కౌంటింగ్ సందర్భంగా పోలీసులు విధించిన ఆంక్షల ప్రకారం కార్యకర్తలు నడుచుకోవాలని రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. గెలుపు అనంతరం విజయోత్సవ ర్యాలీలు గాని బాణాసంచా కాల్చడం ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల ప్రకారం విరుద్ధమని, కావున నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించి క్రమశిక్షణతో ఉండాలని అన్నారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున పోలీస్ యంత్రాంగానికి అందరూ కూడా సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ జరిగేలా చూడాలని జనసేన పార్టీ తరపున ఏలూరు నగరంలో ఉన్న యువతీ యువకులు, ఇతర పార్టీల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ జన సైనికులు, మెగా అభిమానులు ఎవరికి వారు అసౌకర్యం కలిగించకుండా ఉండాలని, దీన్ని అందరూ క్రమశిక్షణతో పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పాటించాలని ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీనరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కోశాధికారి పైడి లక్ష్మణరావు, కార్యదర్శి ఎట్రంచి ధర్మేంద్ర, మీడియా ఇన్ఛార్జి జనసేన రవి, చిత్రి శివ, నాయకులు నూకల సాయి, బోండారాము తదితరులు పాల్గొన్నారు. ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ, మరి ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే రేపు 4వ తారీఖు జరిగేటువంటి కౌంటింగ్ సందర్భంగా ఎక్కడ ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా, ఎక్కడ గొడవలు కానీ ఏ రకమైనటువంటి వాతావరణం లేకుండా ఇటు ఎలక్షన్ కమిషను, ఇటు పోలీస్ యంత్రాంగం కూడా మరి చాలా క్రమశిక్షణగా బాధ్యతగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. దానికి జనసేన పార్టీ నుంచి పూర్తిగా కూడా అందరం కూడా సహకరించాలి. ఎందుకంటే రాబోయేటువంటి ప్రభుత్వం ఏదైతే ఈ రోజున కూటమి ప్రభుత్వం రాబోతూ ఉంది, కూటమి ప్రభుత్వం రాబోతుంది కనుక ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం, ల్యాండ్ ఆర్డర్ని సక్రమంగా నిర్వహించే విధంగా, ప్రజలందరికీ రక్షణగా ఉండే విధంగా ఉండాలి. ఆ రకంగా మన జనసేన పార్టీ నాయకులందరూ కూడా క్రమశిక్షణగా ఉండి 4వ తారీఖున గెలుపు ఓటములు అనేది అన్ని పార్టీలకు, అభ్యర్థులందరికీ కూడా సహజమైనటువంటిది. మనం గెలిచినప్పటికి కూడా ఏ రకమైనటువంటి అల్లర్లు కానీ, లేదు మందుగుండ సామాను కాల్చడం కానీ, లేకపోతే బైకులు వేసుకొని తిరగటం కానీ, ఇట్లాంటి కార్యక్రమాలు ఏవి కూడా చేయొద్దని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే 144 సెక్షన్ అమల్లో ఉంది, సెక్షన్ 30, 144 సెక్షన్లు అమల్లో ఉన్నాయి కనుక పోలీస్ యంత్రాంగానికి కూడా మనం అందరం కూడా సహకరించి మరి ప్రశాంతమైన వాతావరణంలో ఈ యొక్క కౌంటింగ్ కార్యక్రమం అనేది జరగాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున మరి ఏలూరు నగరంలో ఉన్నటువంటి ఇతర యువతీ యువకులకు కానివ్వండి, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కానివ్వండి,
మరీ ముఖ్యంగా జనసేన పార్టీ సైనికులు, జనసేన పార్టీ నాయకులు, మహిళలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మెగా ఫ్యామిలీ అభిమానులు ఎవరో కూడా అసౌకర్యం కలిగించొద్దని చెప్పేసి తెలియజేస్తూ దీన్ని మన క్రమశిక్షణతో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు మనం ఇవన్నీ కూడా పాటించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏలూరు జిల్లాలో ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సంసిద్ధం. వీడియో కాన్ఫరెన్స్ లో ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల అధికారి మీనాకు వివరించిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. అటెన్షన్ ఫలితాలపై పార్టీల పరేషాన్. కౌంటింగ్ ప్రక్రియపై విన్ టీవీ స్పెషల్ ఫోకస్. లండన్ పర్యటన ముగించుకుని గన్నవరం చేరుకున్న ఎమ్మెల్యే కొటారు. విమానాశ్రయం వద్ద పార్టీ శ్రేణుల ఘన స్వాగతం. ఏపీలో జగన్, దెందులూరులో కొటారు గెలుపు ఖాయమంటూ ధీమా. కూటమి విజయం తథ్యం. ఎగ్జిట్ పోల్స్ అంచనాల కంటే మెరుగైన ఫలితాలు వస్తాయని పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.